యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5310 బ్లాక్ ఇంజిన్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు బండి యొక్క వివరాలు అయితే పంపించగలరు. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే ఫొటోస్ మరి బండి యొక్క వివరాలు అయితే స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 5310 బల్కర్ బాక్స్తో 2 వీలర్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. హార్వెస్ట్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. హార్వెస్ట్ అయితే గుడ్ కండిషన్లో, నీట్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. మనలైతే చాలా మంది అయితే జాన్ డీర్ 5310 బ్లాక్ ఇంజన్ కావాలని అడగడం జరిగింది. అందుకోసమే ఈ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఎలాంటి మోడల్లో కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2009 మోడల్ బండి. 2009లో వెహికల్ తీసుకోవడం జరిగింది. బండి వచ్చేసరికి 2009 మోడల్ బండి. అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే కొట్టండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. మన వాట్సాప్ గ్రూప్లో కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. ఈ 55 HP హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60% ఇక లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. టైర్లు కూడా మంచి కండిషన్లో, నీట్ కండిషన్లో అయితే ఉంది. ఈ హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే బండికున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి బల్కర్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా మంచి కండిషన్లో ఉంది. రీసెంట్గానే బాక్స్ను కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి 4500 గంటలు మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఓన్లీ 4500 అవర్స్ మాత్రమే వెహికల్ అయితే తిరిగింది. రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బాక్స్ అయితే మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరు నగరంలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని ములుగు డిస్టిక్ ఏటూరు నగరం విలేజ్లో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 5,50,000 మాత్రమే చెప్తున్నారు. 2009 మోడల్ బండి 5,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. హార్వెస్టర్ లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ను చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ని చూసి మాట్లాడుకోవచ్చు కూడా. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.